హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భావిక చేష్విక. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే వీడియో అండి. చూస్తున్నారు కదా, సింపుల్గా అయితే చేసేసాము డెకరేషన్ అనేది. ఫస్ట్ మా పెద్ద పాప స్కూల్కి అయితే లెహంగా అయితే వేసుకెళ్ళింది. సాయంత్రం బర్త్డే పార్టీకి అయితే ఇలా వెస్ట్రన్ వేర్ అనమాట. వాళ్ళైతే ఎక్కువ వెస్ట్రన్ వేర్ ఇష్టపడతారు. లెహంగాస్ అవన్నీ అంటే గుచ్చుకుంటాయి కదా, అసలు ఇష్టపడరు అనమాట. అలానే మా చిన్న పాప కూడా సేమ్ అలాంటిదే డ్రెస్ తీసుకున్నాము. ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటాం అనమాట, లేకపోతే ఇద్దరు కుట్టుకుంటారు. ఎవరు బర్త్డే అయినా సరే ఇద్దరు కట్ చేస్తారు కేక్. చూసినారు కదా, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇందాక చూపించాను కదా, ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసాము. నెక్స్ట్ కేక్ కట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్ లాంటిది అయితే కండక్ట్ చేసాము. చక్కగా ఎవరికి కావాల్సిన సాంగ్ వాళ్ళకి పెట్టి చక్కగా డ్యాన్స్ అయితే వేశారనమాట. లాస్ట్లో పిల్లలందరూ కలిసి చూస్తున్నారు కదా, ఈ విధంగా అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేశారు. మా పెద్ద పాప అయితే సాంగ్ అయితే పాడుతుంది అనమాట. చిన్న పాప చూశారు కదా, పక్కనున్న పాప చేష్విక వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. కేక్ అనేది ఎగ్లెస్ కేక్ తీసుకున్నాము. మా నాన్న స్వామిమాల వేసుకున్నారు, శివమాల. అందువల్ల అది శనివారం ఎగ్ తిన్నాం కదా, అందువల్ల ఎగ్లెస్ కేక్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, సింపుల్గా ఉందన్నమాట కేక్ కూడా. ఫస్ట్ అయితే క్యాండిల్ అయితే వెలిగించేసి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పారు పిల్లలందరూ. తర్వాత కేక్ అనేది ఇద్దరు కట్ చేశారు. ఒకళ్ళు కట్ చేస్తే ఇంకొకళ్ళు అయితే ఒప్పుకోరు అనమాట. ఇద్దరు కలిసి కట్ చేయాల్సిందే ఎవరి బర్త్డే అయినా సరే. చూస్తున్నారు కదా, ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ భావిక చేష్వికకి అయితే పెట్టింది. ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ స్వామిమాల వేస్తున్నారని చెప్పాను కదా, మా నాన్న స్వామి అన్నమాట. మా అమ్మ అక్షంతలు వేస్తుంటే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు మా పిల్లలు. తర్వాత కేక్ అయితే పెట్టారు. ఎగ్లెస్ కాబట్టి స్వామివారికి కూడా పెట్టారనమాట. తర్వాత మేమిద్దరం అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసేసి ఇద్దరికి బొట్టు అయితే పెట్టాను. తర్వాత అక్షింతలు తీసుకొని అక్షింతలు అయితే వేసాము. సింపుల్గా చాలా బాగా జరిగింది అనమాట బర్త్డే అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, నెక్స్ట్ మా నాయనమ్మ అమ్మమ్మ కూడా ఉన్నారనమాట. వాళ్ళు కూడా వేశారు, అక్షింతలు వేశారు. అసలు మా పెద్ద పాప గొడవ అనమాట, ఉండాల్సిందే వెళ్ళిపోదామని వచ్చారనమాట. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరుగా ఎవరు తీసుకొచ్చిన గిఫ్ట్స్ వాళ్ళైతే ప్రజెంట్ చేస్తున్నారనమాట. అందరూ కూడా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్స్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ చేష్విక ఇచ్చిందనమాట గిఫ్ట్ అనేది. చూసారు కదా, గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ అయితే తను స్వయంగా చేసి అయితే వాళ్ళ అక్కకి అయితే ప్రజెంట్ చేసింది. చూసారు కదా, బర్త్డే పార్టీలో. నెక్స్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య స్టడీ టేబుల్ అయితే గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే బోర్డు అన్నమాట, ఎప్పటి నుంచో అడుగుతుంది బోర్డు అయితే గిఫ్ట్ చేశారు. తర్వాత పిల్లలకి ఇవ్వడానికి ఒక పెన్సిల్ సెట్, చాక్లెట్స్, బిస్కెట్స్ అలానే మజా 10 రూపీస్ ప్యాకెట్ కలిపి అయితే ఇచ్చామన్నమాట పిల్లలందరికీ. చాలా బాగా జరిగింది. అలానే ఈ వీడియోస్ అంతా మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.